నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ వద్దగల స్థానిక 25 కళా సంఘాల సినిమా స్టూడియో నందు 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా మా ఊరి సీతయ్య సినిమా పూజా కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు శివలింకి జనార్దన్ మాట్లాడుతూ, తమ మొదటి సినిమాకి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం జరిగిందని, నేడు తమ తదుపరి చిత్రం మా ఊరి సీతయ్య సినిమాను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాను నెల్లూరు ప్రజలు చూసి ఆనందించి మంచి హిట్ ఇవ్వాలని కోరారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా కళాకారులను ఆదరించాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అమరావతి కృష్ణారెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు మాట్లాడుతూ, నెల్లూరులో చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. అదేవిధంగా కళలకు నెల్లూరు జిల్లా పుట్టినిల్లు అని తెలియజేశారు. మన నెల్లూరులో ఇప్పటివరకు 20 సినిమాలు షూటింగ్ జరిగాయని, ఆ సినిమాలకు మంచి ఆదరణ వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మదన్ కుమార్ రెడ్డి, చక్రవర్ధన్ రెడ్డి, అమీర్ జాన్, కోసూరు రత్నం, పాడుతాతీయగా భాస్కర్, చిత్ర నిర్మాణ సాంకేతిక నిపుణులు, నటీనటులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. दिलसे हीरो रोहित गारी चक्री मदन चक्री सर చక్రవర్తి రెడ్డి గారిని వెంకయ్య పట్టాల్సిందిగా కోరుతున్నాను. మా హీరోయిన్ రేణుప్రియ గారిని వెంకయ్య పట్టాల్సిందిగా కోరుతున్నాను. వెంకయ్య కొట్టిన వాళ్ళందరూ ఒక 10 lakhs పెట్టాలి సినిమాలో పెడుతుంది. ప్రొడక్షన్స్ 2 మా ఊరి సీతయ్య మొత్తం షాట్ యాక్షన్ లక్ష్మీ చరణ్ తేజ్ ప్రొడక్షన్ నంబర్ 2 మా ఊరి సీతయ్య ముహూర్తం షాట్. చింతమూరి మమతారెడ్డి గారు అమరావతి కృష్ణారెడ్డి గారిని శాలువాతో సత్కరిస్తారు. అలాగే మా శబానా గారు రేణుప్రియ ఇద్దరు షాల్తో శబానా గారు షాలేస్తారు, రేణుప్రియ గారు ముఖేస్తారు. ఈరోజు మా ఊరి సీతయ్య అనే సినిమా ప్రారంభోత్సవానికి పిలిచినందుకు శ్రీ లక్ష్మీ చరణ్ తేజ్ ప్రొడక్షన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా డైరెక్టర్ శివలింకి జనార్దన్ గారు గతంలో కూడా సినిమా తీస్తున్నారు. గతంలో ఆయన ఆ సినిమా స్టార్టింగ్ కూడా నేనే అటెంప్ట్లు కూడా పోవడం జరిగింది. ఈ సినిమాలో నటిస్తున్న ప్రతి ఒక్క నటీనటులందరూ కూడా మంచి పేరు రావాలని, వారు మరింతగా ఎదిగి ఈ సింహపూర్ నెల్లూరు జిల్లాకి గర్వించే విధంగా వారందరూ కూడా ఈ సినిమా ద్వారా అదేవిధంగా ఈ సినిమాకి డైరెక్ట్ చేస్తున్న
శివలింగ జనార్దన్ గారికి కూడా ఇప్పటికే మంచి పేరు ఇచ్చింది. ఇంకా కూడా సినిమాని తీసి నెల్లూరు పేరుని ఈ ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టాలని కూడా ఇంకా కోరుకుంటూ వారికి తప్పకుండా దేవుడు ఆశీర్వదించి ఈ సినిమా అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేసి వారికి ఆర్థికంగా మంచి వనరులు సమకూర్చి తద్వారా మరిన్ని సినిమాలు తీసే విధంగా వారికి దేవుడు అన్ని విధాల ప్రభుత్వానికి సహాయం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు నెల్లూరు జిల్లాకు సంబంధించి సినిమాకు సంబంధించి కళాకారులకు సంబంధించి కూడా మాట్లాడారు. తప్పకుండా ఇదివరకే ఈ మద్రాసు దోస్తాన్ సినిమా తీసినప్పుడు కూడా గతంలో సంతోష్ గారు వచ్చి థియేటర్ ఉన్న పరిస్థితుల్లో నీలమాలతో మాట్లాడి నీలమాలలో కూడా ఇచ్చడం జరిగింది. నాకు తెలిసిన మేరకు ఎవరు ఈ సినిమాకి సంబంధించి ఈ సినీ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అయితే ఏది కావాలన్నా అధికారులతో మాట్లాడడం కానీ ఇతరితర ఏ సమస్యలు ఉన్నా కూడా అన్ని విధాల వారికి తోడుగా అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేసి నెల్లూరు జిల్లాలో కూడా ఏదైనా అవసరం ఉంటే ప్రత్యేకంగా మాట్లాడతామని నెల్లూరు జిల్లాలో మరిన్ని పెద్ద సినిమాలు షూటింగ్ జరిగే విధంగా కూడా నెల్లూరు జిల్లాలో మంచి లొకేషన్ ఉన్నాయి. మిగతా వరంలో కూడా రావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ సినిమా రంగానికి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. తప్పకుండా రాబో రోజుల్లో నెల్లూరు జిల్లాలో ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మాకు శాతంగా కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ ఏదైనా నేను మామూలు సినిమా తొందరగా పూర్తి చేసుకొని ఆర్థికంగా నిర్మాతలు కానీ డైరెక్షన్ పరంగా సోదరులు జనార్దన్ కానీ మంచి పేరు రావాలని ఈ కార్యక్రమానికి గారికి గారికి ఇంకా సోదరులు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇంకా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చినందుకు అందరూ కూడా సభాముఖంగా ఆవూరి సీతయ్య శివలింగ గారి డైరెక్షన్లో ప్రొడక్షన్ నెంబర్ 2 సినిమా రంగము స్టార్ట్ అయింది మద్రాస్ బస్ స్టాండ్ కాడి నుంచి. మద్రాస్ బస్ స్టాండ్ రిలీజ్ రోజు కోటరెడ్డి సిద్ధిరెడ్డి గారు రంగనాథ స్వామి గుడిలో స్టార్ట్ చేశారు. వారి అస్తవాసితో మద్రాస్ బస్ స్టాండ్ రిలీజ్ అవటం, నెల్లూరుకు ఒక పేరు రావటం, అక్కడి నుంచి సినిమా రంగం మొదలైంది. ఈరోజు నెల్లూరులో 20 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ప్రతి నెలలో 3-4 సినిమాలు రిలీజ్ అవుతాయి. లాస్ట్ మంత్ నేను చేతన, కావేరి, మళ్ళీ నెక్స్ట్ మంత్ చెన్నై బజారు, బహిర్భూమి, అనేక సినిమాలు వార్డ్ నెంబర్ 54 జరుగుతున్నాయి. నెల్లూరు ఈరోజు నెల్లూరు జిల్లాలో మన గర్వంగా చెప్పుకోవచ్చు, ఒక హబ్గా తయారైంది. ఏ జిల్లా లేని విధంగా ఇక్కడ షూటింగ్ జరగటము, అది చిన్న సినిమాలు ఆదరిస్తున్న ప్రేక్షకులకి వాళ్ళు ప్రోత్సహించబట్టి ఈరోజు సినిమా రంగం ఉంది. ఒకప్పుడు పెద్ద సినిమాలకి ఇచ్చేవాళ్ళు. మా ఉద్దేశం ఏంటంటే తెలుగువారు తెలుగు సినిమాలు నటించాలి అనే ఉద్యోగ కాన్సెప్ట్తో పోయాము. కాబట్టి ఇప్పుడు సినిమాలు ఇది అంతా వాళ్ళు మన వాళ్ళే, మన సినిమాలు, మన హీరోలు, మన హీరోయిన్. ఇప్పుడు ఏడుప్రియ గారు మద్రాస్ బస్ స్టాండ్ హీరోయిన్, ఆ రోజు సెలబ్రిటీ అయిపోయారు. అక్కడి నుంచి సినిమా రంగం రావటం, మా ఊరి సీతల్లో వారు హీరోయిన్గా నటించడము, అలాగే శివలింగ జనార్దన్ డైరెక్ట్ అవటం, అలాగే దానికి తోడుగా ప్రశాంత్ రెడ్డి, అలాగే బన్నీ గారు, అలాగే రెమో గారు, కట్టప్ప గారు, బుర్రేక్షాడి, వీళ్ళందరూ కూడా సపోర్ట్తో అంత అర్థం చేసుకోవటం. అలాగే ఈ సినిమాలో హీరోగా అనిల్ గారు, తన బిల్డరు, తన హైదరాబాద్ బిజీ ఉన్నా కూడా సినిమా రంగాన్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో తను ప్రోత్సహించి ఈరోజు ఈ సినిమాలో హీరోగా నటించి తను ప్రోత్సహిస్తున్నారు. వీరందరి కలయికతోనే ఈరోజు సినిమా రంగం ఉంది. ఒకప్పుడు సినిమా హీరోలు అంటే మనం పరిగెత్తేవాళ్ళం,
హీరోలు పరిగెత్తారు. కానీ ఈరోజు మన వాళ్ళే హీరోయిన్లు, మనమే గొప్ప చెప్పుకుంటున్నాము. కాబట్టి తప్పకుండా ఈ సినిమా రంగాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ గిరిధర్ రెడ్డి గారికి మీ చిన్న విన్నపం, ఈరోజు సినిమా రంగం అంతా తెలుగుకి వచ్చింది. మీ సహాయం సహకారం ఉండాలి. కళారంగం అని చెప్పిన కళాకారులందరూ కూడా ఏ సమస్య వచ్చినా గిరిధర్ రెడ్డి గారు కలవండి. సినిమా థియేటర్స్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి గిరిధర్ రెడ్డి గారు మంచి మనసుతో వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ థియేటర్స్ ఇచ్చే విధంగా సినిమా రంగాన్ని కాపాడుకుంటూ మరొకసారి కోటరెడ్డి శ్రీధరెడ్డి గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు ఎప్పుడు కూడా కళాకారులకు అండగా ఉండాలని కోరుకుంటూ ఈ సినిమాలు నటించే ప్రతి టీం కూడా అందరిని అభినందిస్తూ ముఖ్యంగా మన మదన్ గారు మన లంబోదర ఉద్దేశం చేశారు. ఈరోజు జిల్లా కాదు రాష్ట్రంలోనే నెంబర్ 1గా వినాయక ఉత్సవాలు చేశారు. లైక్ చక్రి గారు ప్రతి ఒక్కరు, ముఖ్యంగా శంసీద్రి గారు లేకపోతే సినిమా రంగం లేదు. ఆ రోజు మద్రాస్ బస్ స్టాండ్ గారిని సపోర్ట్ చేయకపోతే సినిమా రిలీజ్ అయ్యేది కాదు. దానికి శంసీద్రి గారు మరొకరికరి మా 25 కళాశాలలు కన్వీనర్ అమీర్జాన్ గారు, హరిబాబు గారు, అలాగే భాస్కర్ గారు ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ మీ కళాకారులు అందరూ కూడా మీకు అండగా గిరిధర్ గారు కాబట్టి ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గరికి పోయి చెప్పుకుంటే తప్పకుండా తెలుస్తారు. సినిమా రంగాన్ని బతికిస్తారని చెప్పి గిరిధర్ చేసుకుంటూ మా ఊరు సీతయ్య సినిమా పూర్తి మంచి హిట్ అయ్యి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి బాగా పేరు రావాలని కోరుకుంటూ సహకరిస్తారు.